చూస్తున్నాం శ్రీశైలం అభ్యర్థి మార్పుపై వైసీపీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. తాడేపల్లికి రావాలి అంటూ శ్రీశైలం సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి పిలుపునిచ్చారు. టికెట్ మార్పుపై చర్చించుకోవటానికంటూ ప్రచారం జరుగుతోంది. శిల్పా స్థానంలో బుడ్డా శేషారెడ్డికి లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. గతంలో శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఆ మేరకు ఈసారి శేషారెడ్డికి అక్కడి నుంచి అవకాశం కల్పించే విధంగా పార్టీలో చర్చ జరుగుతోంది అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. టికెట్ మార్పుపై చర్చించడానికే శిల్పకు పిలుపంటూ ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరులో పార్టీ ఆఫీస్కు అనువైన ప్రాంతాలను బుద్ధ పరిశీలిస్తున్నారు. శిల్ప వర్గీయులకు ఈ పరిణామాలు మింగుడు పడడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్తో మాట్లాడదాం. హుస్సేన్, చక్రపాణి రెడ్డికి వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు టికెట్ మార్పు విషయంపై చర్చించడానికేనా? రోహిత్, కర్నూలు ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో సీటు మార్పుకి ఖాయమంటున్నారు వైసీపీ అధిష్టానం, వైసీపీ వర్గాలు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే శ్రీశైలం నియోజకవర్గంలో మొదటి నుంచి అంటే 2019 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి పైన అనేక ఆరోపణలు వచ్చాయి. స్థానికంగా ఉన్నటువంటి భూ కబ్జాలతో పాటు ఒక బ్యాంక్ సంస్థ ఉన్నటువంటి సంస్థల్లో అవినీతి జరిగింది. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలకు ఆశ్రమిస్తూ దీని వెనుక ఈ శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారనేటువంటి ఆరోపణలు గతంలో యువగల పాదయాత్ర లోకేష్ పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్టు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా తాజా పరిణామాలు చూసినట్లయితే రాష్ట్రంలో ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు చూస్తున్న నేపథ్యంలో శిల్పా ఫ్యామిలీ ప్యాక్ అంతా కూడా అంటే శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి వీరంతా కూడా ఆ టీడీపీకి వెళ్లేటువంటి యోచన చేస్తున్నారు. ఆ రకంగా ఆ టీడీపీ అధిష్టానానికి టచ్ లోకి వెళ్తున్నటువంటి ఊహాగానాలతో పాటు కొంత విశ్వసనీయ సమాచారం వస్తున్నటువంటి నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి వైసీపీ పార్టీకి ప్రారంభం నుంచి ఉన్నటువంటి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఆ పార్టీకి బుడ్డా శేషారెడ్డి, బుడ్డా రాజశేఖర రెడ్డి సోదరుడు. బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన సోదరుడే ఈ బుడ్డా శేషారెడ్డి. బుడ్డా శేషారెడ్డి ఆ పార్టీ వైసీపీ స్టార్టింగ్ నుంచి కూడా ఆ పార్టీకి అడ్డు పెట్టుకుని ఉన్నారు. మొత్తం న్యాయం చేస్తామని గత ఎన్నికల్లో చూసినట్లయితే ఆయన తప్పనిసరిగా వచ్చేసారి న్యాయం చేస్తారని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే శిల్పా చక్రపాణి రెడ్డి వేసినటువంటి అడుగులు వాళ్ళ యొక్క టీడీపీకి వెళ్తున్నటువంటి సమాచారం రావడము ఆయన పైన ఉండేటువంటి వ్యతిరేకత నేపథ్యంలోనే తాజాగా తాడేపల్లికి రావాలి, నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పు చేయాలనేటువంటి ఆలోచనకి వైసీపీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే ఇవాళ శిల్పా చక్రపాణి రెడ్డి తాడేపల్లికి పిలిపించినట్టు మనకు తెలిసింది. అయితే ఈ స్థానంలో ఎవరిని భర్తీ చేయాలనేటువంటి మాత్రం మీమాంసం గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. పక్కన ఉన్నటువంటి శ్రీశైలం నియోజకవర్గంలో టచ్ లో ఉంటారు. ప్రధానంగా మంచి ఫేమ్ ఉన్నటువంటి లీడరు, అదేవిధంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్నటువంటి లీడర్ కాబట్టి సిద్ధార్థ రెడ్డి మొదటి నుంచి ఆ స్థానాన్ని అడుగుతూ వచ్చేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుడ్డా శేష అయితే శ్రీశైలం నియోజకవర్గంలో జరిగే రాజకీయ పరిణామాలు మాత్రం క్షుణ్ణంగా అటు ప్రతిపక్ష పార్టీలు వేచి చూస్తున్నాయి. జరిగేటువంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీలో అసమ్మతులను టీడీపీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే తాజాగా జరిగేటువంటి పరిణామాలు శిల్పా కుటుంబం అంతా కూడా మొత్తం ఫ్యామిలీ అంతా టీడీపీకి వెళ్లేటువంటి యోచన చేస్తుందనేటువంటి విశ్వసనీయ సమాచారంతో పాటు ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించినటువంటి ఈ అధిష్టానము శిల్పా చక్రపాణి రెడ్డిని తాడేపల్లికి రప్పించినట్టు మనకు తెలుస్తుంది. రోహిత్, రైట్. హుస్సేన్, నిజానికి ఎవరైనా ఇన్ఛార్జీలకు కానీ లేదంటే సిట్టింగ్లకు కానీ తాడేపల్లి నుంచి పిలిపొచ్చింది అంటే వాళ్ళలో ఒక రకమైన భయం మొదలవుతుంది, టికెట్ మార్పుకేనని. ఇప్పుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా అటువంటి పిలిపి రావడంతో చక్రపాణి వర్గీయుల్లో ఎటువంటి స్పందన వస్తుంది? రోహిత్, తాడేపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పిలిపొచ్చిందంటే సీటు మార్పు తథ్యము, అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జి నియమించబోతున్నారనేటువంటి స్పష్టమైనటువంటి సంకేతాలు వైసీపీ అధిష్టానం నుంచి అందినట్టు భావించవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్న చక్రపాణి రెడ్డి వరకు మొత్తం కలవర చెబుతున్నారు. ఇప్పటికే గత 2 రోజుల నుంచి బుడ్డా శేషారెడ్డి స్థానికంగా ఆత్మకూరులో పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఏ ప్రాంతంలో ఉంటే పార్టీ కార్యాలయం బాగుంటుంది, ఎలా ఉండాలనేటువంటి దానిపైన సర్చింగ్ మొదలుపెట్టిన నేపథ్యంలో శిల్పా వర్గంలో మాత్రం కలవరం మొదలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. స్పష్టంగా ఒకటే సంకేతము, వైసీపీ అధిష్టానం నుంచి స్థానికంగా ఉన్నటువంటి 14 మంది ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి
14 నియోజకవర్గాల్లో ఏ వైసీపీ ఎమ్మెల్యేకి పిలుపు వచ్చినా ఆ సీటు గల్లంతవుతుంది, తనకి సీటు దక్కేటువంటి పరిస్థితి లేదు. ఆ ప్లేస్ లో నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించబోతున్నారనేటువంటి స్పష్టమైన సంకేతాలు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైసీపీ అధిష్టానం నుంచి ఉన్నటువంటి సంకేతం ఇది. అయితే మనం చూసాం, ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్టు, ఫోర్త్ లిస్టు, ఈ 4 లిస్టులు ప్రకటించిన తర్వాత కర్నూలు జిల్లాలో మాత్రం రాజకీయ పరిణామాలు మారాయి. అయితే కొన్ని సందర్భాల్లో వైసీపీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ వర్గాలు విమర్శించిన నేపథ్యంలో ఎమ్ముడూరుకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పరిశీలిస్తున్నారు. రీసర్వే చేసి ఆ అభ్యర్థులు ఎవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రకటించారో అలాంటి వారిని సీటు మార్చాలా, లేకపోతే అధిష్టానం కూడా పునరాలోచన పడ్డట్టు తెలిసింది. అయితే తాజాగా శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రావడంతో మార్పు ఖాయమనేటువంటి సంకేతాలు మాత్రం ఉమ్మడి కర్నూలు జిల్లాలో జోరుగా కొనసాగుతున్నాయి. రోహిత్, అంటే శ్రీశైలం వరకే పరిమితం అవుతుందా, నంద్యాలకు కూడా మార్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? రోహిత్, శ్రీశైలము నంద్యాల నియోజకవర్గాలకి ఇన్ఛార్జిలుగా శిల్ప కుటుంబం నుంచి ఉంటారు. రవి స్థానికంగా ఉన్నారు. అయితే శిల్ప రవి పైన కూడా స్థానికంగా ఉన్నాడు. సండే ఎమ్మెల్యే అనేటువంటి పేరు ఉన్నటువంటి నేపథ్యంలోనే శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ అధిష్టానానికి టచ్ లోకి వెళ్లారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున వ్యతిరేక పవనాలు గీస్తా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు 50-50 ఛాన్సెస్ ఉన్నటువంటి నేపథ్యంలోనే శిల్పా కుటుంబం గెలిచేటువంటి పార్టీలకు ఎప్పుడైనా వెళ్తాదనేటువంటి మొదటి నుంచి ఆ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రధానమైన విమర్శ. కాబట్టి రాజకీయ పరిణామాలు మారుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు కూడా అటు ఇటు అయ్యేటువంటి పరిస్థితుల్లోనే తన నిర్ణయం మార్చుకున్నట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకా పూర్తి సమాచారం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ శిల్ప కుటుంబం ఇద్దరు కూడా పార్టీలోకి వెళ్ళిపోయినట్టు ఫ్యామిలీ ప్యాక్ గా తప్పనిసరిగా మాత్రం అటు నంద్యాల ఇటు శ్రీశైలం కూడా మార్చేటువంటి యోచన మాత్రం అధిష్టానం తప్పకుండా తీసుకుంటున్నటువంటి నిర్ణయం మాత్రం తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. రోహిత్, రాడి హుసేన్, శ్రీశైలం అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి మార్పుపై వైసీపీలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. శిల్పా చక్రపాణి రెడ్డిని తాడేపల్లికి రావాలి అని పిలుపొచ్చింది. టికెట్ మార్పుపై చర్చించడానికి అంటూ ప్రచారం జరుగుతుంది. శిల్పా స్థానంలో బుర్ర శేషారెడ్డి లేదా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. గతంలో శేషారెడ్డికి శ్రీశైలం టికెట్ ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. టికెట్ మార్పు చర్చించడానికే శిల్పాకు పిలుపు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరులో పార్టీ ఆఫీస్కు అనువైన ప్రాంతాలన్నిటి బుడ్డా కూడా పరిశీలిస్తూ ఉన్నారు. శిల్పా వర్గీయులకి పరిణామాలు మింగుడు పడడం లేదు.